ఏపీలో ఆటో డ్రైవర్లకు సర్కార్ చేయూత. గత వైసీపీ సర్కారుపై మండిపడ్డ గోవా గవర్నర్. ఉత్తరాంధ్రను ముంచెత్తిన వరదలు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించింది. ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 జమ చేసింది. విజయవాడ సింగ్ నగర్లోని మానికేని బసవయ్య పున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవులతో కలిసి ప్రారంభించారు. 436 కోట్ల రూపాయల మెగా చెక్ను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. కానీ ఆటో డ్రైవర్లకు క్రమశిక్షణ అవసరమన్నారు. ఆటోలను ఈవీ వెహికల్స్ గా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ ముందుకెళ్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగుపడ్డాయని తెలిపారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్స్ ట్యాక్స్ ఇబ్బందులు ఉండేవని తెలిపారు. ఆటోలు నడుపుతూ ప్రజలకు ఆటో డ్రైవర్లు సేవ చేస్తున్నారని అటు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. హోంమంత్రి అనిత విజయనగరం జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా ఆమె కాకి షర్ట్ ధరించి ఆటో నడిపారు. అనంతరం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత. గత వైసీపీ ప్రభుత్వంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వానిది విధ్వంస పాలనంటూ విమర్శించారు. దేవాలయాలను ధ్వంసం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. వంశ పారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని, ఇదేమని ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఏలూరులో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి స్వయంగా ఆటో నడపగా అందులో మంత్రి నాదెండ్లతో పాటు మేయర్ నూర్జహాన్ ప్రయాణించారు. ఏలూరును రాష్ట్రంలోనే టాప్ 5 జిల్లాల్లో నిలిపే విధంగా డెవలప్ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ 23 లక్షల విలువ చేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్సును విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు వాహనం తాళాలను దేవస్థానం అధికారులు అప్పగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య కన్స్ట్రక్షన్స్ ఎండీతో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటికి వేలాది ఎకరాల పంట భూములు నీట మునిగాయి. పోలాకి మండలం సుసరాంలో 4 రోజులుగా వరి పంట నీటిలోనే మునిగి ఉండడంతో రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జలి మండలం పురుషోత్తమపురం గ్రామంలోకి ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుకుంది. దీంతో చెరువులు పూర్తిగా మునిగిపోగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్న ఇసుక ర్యాంపు పూర్తిగా మునిగిపోయింది. దాంట్లో 2 జేసీబీలు నీటిలో మునిగిపోయాయి. ఇసుక అక్రమ రవాణాపై అటు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏపీకి మరోసారి వాయుగుండం ముంపు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.